నమస్తే అందరికీ. వెల్కమ్ టు సిద్ధు అండ్ మామ్స్ ఛానల్. వంకాయ పచ్చళ్ళలోనే స్పెషల్ అయిన వంకాయ బండ పచ్చడి చేద్దాం ఈరోజు. వంకాయల్ని ముచ్చిగా కట్ చేసి ఒక్కొక్క హాఫ్ 3 పీసెస్లా అంటే టోటల్గా 6 పీసెస్లా కట్ చేసుకుని వేసుకోవాలి. అందులో కట్ చేసేటప్పుడు పుచ్చులు గట్రా ఉన్నాయా, వంకాయ బాగుందా అని చూసుకుని మరీ వేసుకోవాలి. నేను ఒక అర కేజీ వంకాయలు తీసుకున్నాను. దీనికి మీరు తినే కారానికి సరిపడా అన్ని పచ్చిమిరపకాయలు తీసుకుని స్లిట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసి అందులో 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసి వేపాలి. మినప్పప్పు కొంత వేగాక 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అందులోనే 1 టీ స్పూన్ ఇంగు కూడా వేసి వేపుకోవాలి. పచ్చళ్ళకి ఇంగు ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. మినప్పప్పు పోపు వేగిపోయాక ఇప్పుడు నీళ్ళల్లోంచి వంకాయ ముక్కలు అందులో వేసుకోవాలి. వన్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇందులో ఒక 1/4 టీ స్పూన్ పంచదార వేస్తున్నాను. దీనివల్ల స్వీట్నెస్ రాదు. కేవలం కనరెక్కకుండా ఉండడానికి అండ్ చిన్న చిరుచేదు రాకుండా ఉండడానికి బాగుంటుందని వంటావిడ నాకు చెప్పిన టిప్. ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేయాలి. కొత్తిమీర కొంచెం ఎక్కువే వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంత చింతపండు వేసి కలిపి ఈ వంకాయ ముక్కలతో కప్పితే అందులో చక్కగా మెత్తబడిపోతుంది. ఆయిల్ 1 స్పూన్ హీట్ చేసి అందులో మనం కావలసినంత పచ్చిమిరపకాయలు స్లిట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేపుకోవాలి. చిన్న తొక్క వైటిష్ వచ్చేంత వరకు వేపితే టేస్ట్ చాలా బాగుంటుంది. వేగిపోయింది, తీసేస్తున్నాను. 1 స్పూన్ ఆయిల్ హీట్ చేసి అందులో 1 స్పూన్ మినప్పప్పు వేసి వేపాలి. మినప్పప్పు కొంత వేగాక 1 స్పూన్ ఆవాలు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగు కూడా వేసి వేపుకోవాలి. పోపు వేగిపోయిందండి, తీసేస్తున్నాను. వంకాయలు బాగా మగ్గిపోయాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి తీసేస్తున్నాను. ముందుగా రోట్లో వేపిన పచ్చిమిరపకాయలు వేసి దంచుకోవాలి.
పచ్చిమిరపకాయలు నలిగాక పోపు, వంకాయలు, చింతపండు, కొత్తిమీర అన్నీ మగ్గించాం కదా, అది 2 వాయిల చప్పున వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇది సరిపోతుందండి, ఇంకా తీసేస్తున్నాను. వంకాయ బండపచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ లాస్ట్లో వేపిన పోపు దీని మీద వేసుకుని కలిపేసుకోవడమే. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మరెన్నో కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.